ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. ఆ పిలుపు ఎంత మత్తుగా వచ్చిందో నాకు తెలియదు, కానీ అతను మాత్రం ఇంకా మత్తుగా మెడ మీద పెదవులతో అద్దుతున్నాడు. మైండ్లో మనసులో బాడీలో ఏదేదో అయిపోతుంది. టెంపరేచర్ పెరిగిపోతుంది. వెచ్చటి ఆవిర్లు బొగ్గల నుండి బయటికి వస్తున్నాయి. దానికి ఫలితంగా కింద పెదవి నా పంట కింద నలుగుతుంది. ఈ చల్లగాలి ఒకటి మమ్మల్ని ఇంకా అల్లరి చేయడానికి ఇంకా గట్టిగా వీస్తుంది. ఎంతసేపు నిలబడ్డాడో నాకు తెలియదు, కానీ ఏదో మత్తు చల్లినట్టుగా వెనక నుండి ముందరికి తిరిగి విరాట్ని గట్టిగా హత్తుకున్నాను. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే నా బంగారయ్య మొద్దు మొహం కనబడుతుంది అనుకుంటే పింక్ టీషర్ట్ సాలిడ్గా ఉండే బాడీ కంటికి కనబడింది. మనమేమన్నా పెద్ద 5 అడుగుల 5 అంగుళాలున్నామా? హాక్ చేసుకుంటే కరెక్ట్ బాడీ టచ్ అయ్యి ఫేసు లాక్ అయ్యి కళ్ళు ప్లేస్ అవ్వడానికి ఉండేదే 5 అడుగులు అనుకుంటా. అతని భుజాల దగ్గరికి హార్ట్ దగ్గరికి కాక తల వరకు వచ్చేస్తాను మరి అని నిట్టూరుస్తూ మునికాళ్ళు కొంచెం పైకెత్తి అతని ఫేస్కి దగ్గరగా ఫేస్ని తీసుకెళ్లాను. ఎంత క్యూట్గా ఉంటాడు అసలు. వాళ్ళ మమ్మీ నాకు తెలిసి పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగుంటుంది. నాకంటే 1 పైసా ఎక్కువ రంగే ఉన్నాడు పిల్లాడు. ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తున్నా, కానీ ఈ మహాశయుడికి ఏం అర్థమైందో ఏమో. సెకండ్ కూడా కాదు, 1/2 సెకండ్లో 2 పెదవులు పెనవేసేశాడు. ఊహించని పరిణామానికి కళ్ళు మూసుకుపోయాయి. గుండె ఎంత ఫాస్ట్గా అంటే మినిట్కి 70+70 140 కొట్టుకుంటుందేమో అనిపించేంత ఫాస్ట్గా. కానీ నాకే తెలియకుండా అతని వీపుని నా చేతులు చుట్టేశాయి. ఎంతసేపు అయిందో తెలియదు, కానీ కాసేపటి తరువాత నేను ఎక్కడున్నానంటే పైన, కానీ అతని ఒళ్ళో ఉయ్యాల అతడు ఉంటే అతని ఒళ్ళో నేను కూర్చొని ఉన్నాను. కళ్ళు తెరిచి పిచ్చి చూపులు చూస్తే కూర్చుండిపోయాను. ఏంటి అన్నట్టు చూశాను విరాట్ వైపు. అతను నా వైపే కొంటెగా చూస్తుంటే సూపర్గా ఉంది అన్నాడు. ఏంటి అన్నట్టు పిచ్చి చూపులు చూస్తుంటే సూపర్ హాట్ కిస్ బేబీ అంటూ తన పెదవిని చూపించాడు. నేను కాదు పో అంటూ ఎంత కొడుతున్నా కూడా వినలేదు. సరే నిజం చెప్పాడు చెవి దగ్గర, కానీ నాకెందుకో నమ్మాలనిపించట్లేదు. నేను ఇంత వైల్డ్గానా వామ్మో. కానీ అతని పెదవి మీద రక్తం చుక్క బయటికి వస్తూ ఉంటే పాపం అనిపించింది. అది నేనే చేశా అని నాకు కూడా అర్థమైంది. నా మీద నాకే కోపం వచ్చింది. తల కొట్టుకునేదాన్ని ఆగిపోయాను. సారీ అని తలదించుకొని చెప్పాను విరాట్కి. నా 2 చేతులు పట్టుకుని అతడి చెంపల మీద పెట్టుకుంటూ, ఈ మాత్రం దానికి సారీ ఎందుకు వసు? నీలో ఈ వైల్డ్నెస్ నాకు చాలా నచ్చింది. పెళ్ళయ్యాక కూడా ఇదే నేచర్ మెయింటైన్ చేస్తే సూపర్ కేజీ అండ్ ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని కన్ను గీటాడు విరాట్. వామ్మో అంటూ ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోయాను. కానీ ఆ 1 చుక్క కాస్త 2 చుక్కల బ్లడ్ అయ్యేసరికి మెల్లిగా వేళ్లతో తుడిచేద్దాం అనుకున్న టైంకి ఇంకోసారి 2 పెదవులని జత చేశాడు. ఈసారి 3 చుక్కల బ్లడ్ నా పెదవి సొంతం. ఉడుక్కుంటూ అతని వైపు చూస్తూ నన్ను కొరికినందుకు అతని బొగ్గ మీద స్వీట్ బయట ఒకటి ఇచ్చానన్న మాట. కొరకటం అలవాటు, కానీ ఏదో పండు మంచి పిల్ల అనిపించుకోవాలని అలవాటు మానేసుకున్నాను. ఇప్పుడు ఈ మహానుభావుడు వల్ల మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ ఎంత చేశా కూడా ఏమనలేదు. అవే కళ్ళలో నవ్వు, అదే కూల్ ఫేస్ తోటి చూస్తున్నాడు. ఇలా సైలెంట్గా ఉండడం, నన్ను భరించాల్సిన అవసరం అతనికి ఏముంది? అతనికి ఏమైనా అందం ఆస్తి తక్కువనా? జాబ్ లేదా? దీని అర్థం ఆ 2 అక్షరాల ప్రేమేనా అని ఆలోచిస్తూ అలాగే విరాట్ హృదయం మీద ఒరిగిపోయాను. ఎప్పుడు నిద్ర పట్టేసిందో నాకే తెలియదు. తెల్లారి చూసేసరికి నా బెడ్ మీద పిల్లోని నానా హింసలు పెడుతూ హగ్ చేసుకొని పడుకున్నాను. కళ్ళు తెరిచేసరికి ఈ పని మా విరాట్దే అయి ఉంటుందని ఆ మార్నింగ్కి హ్యాపీగా వెల్కమ్ చెప్పి ఫ్రెష్ అయ్యేసి కిందికి వెళ్ళాను. ఆ తర్వాత టిఫిన్లు తినడం అలా కొన్ని అయిపోయాయి. ఇంకా వదిన మేము వెళ్ళొస్తాము అని లగేజ్ తెచ్చి హాల్లో పెట్టింది మా సునీత. అంతే, టిఫిన్ తిన్నాక మరో బౌల్లో జామున్ వేసుకొని తింటూ జామున్ని చీక్స్లో దాచేసుకున్నా. నాకు అది కూడా నోట్లోకి దిగలేదు. ఏంటి మా మమ్మీ ఇంత షాక్ ఇచ్చింది అనుకున్నాను. అయినా మళ్ళీ నా మైండ్ సర్ది చెప్పింది, ఒసే పండు, కోడలివి కాదు నువ్వు, ఇప్పుడైతే ఈ పెళ్లి కోసం వచ్చిన చుట్టానివి, నువ్వు ఇంకా పోవే నీ ఇంటికి అని మైండ్ హెచ్చరించడంతో అవును వెళ్ళాలి కదా అని కప్పుల్లో ఉన్న 4 జామున్ పీసులు ఫినిష్ చేసి వెళ్ళి మా సునీత పక్కన నిలబడ్డాను. ఉండండి సునీత, మీరు కూడా మా బంధువుల్లాంటి వాళ్ళే కదా, ఇంకా సాత్వికి చేయాల్సిన తతంగాలు కొన్ని ఉన్నాయి, అప్పటి వరకు ఇక్కడే ఉండండి అని అటువైపు నుండి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటే జాగ్రత్తగా వెళ్ళిరండి సునీత అంది విమల ఆంటీ.
అంతే, ఉన్న ఒక్కగానొక్క హోప్ పోయింది. నా బాధ ఈవిడ దగ్గర ఉండాలని కాదు, మేబీ 18 వయసులో వచ్చే ఎఫెక్ట్ ఏమో. అప్పుడే వర్మ అంకుల్ కూడా లోపలికి వస్తూ మా కోడల్ని మీ ఇంటికి పంపాలి అనుకోవడం లేదు, కానీ సంబంధం కలుపుకునే వాళ్ళం, గతికితే అతకదు, ఎక్కువ రోజులు ముందే పిల్లనిచ్చే ఇంట్లో ఉండకూడదు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా మన సాంప్రదాయంలో, అందుకని వెళ్ళనిస్తున్నాము. ఒకసారి పెళ్ళైతే నా కోడలు నేను పంపించను అని వర్మ అంకుల్ నా తల నిమురుతూ చెప్పాడు. ఓహో, విమల ఆంటీ వెళ్ళండి అని చెప్పడానికి రీజన్ ఇదా? అది ఏదో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, ఇలా వెళ్ళిపోండి అని చెప్తే నాలాంటి సుకుమార హృదయం ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటూ నవ్వుతూ జరిగేది చూస్తూ ఉన్నాను నేను. అమ్మకి తాంబూలం ఇచ్చి చీర పెట్టి బొట్టు పెట్టి పంపించారు. నాకు కూడా కుంకుమ పెట్టి కాస్త వండడం నేర్చుకోవచ్చు అని చెప్పింది ఆంటీ. దేవుడా, ఆంటీకి మనకు వంట రాదని మ్యాటర్ లీక్ అయిపోయినట్టుందేమో అనుకుంటూ ఆవిడ ముందు నేర్చుకుంటాను ఆంటీ అంటూ, చాలా బుద్ధిమంతురాల్లో ఇలాంటి అమ్మాయి కోడలిగా వస్తే ఎంత అదృష్టమో అనుకునే విధంగా తిప్పేశాను నేను. అలాగే హెల్త్ని కూడా బాగా జాగ్రత్తగా చూసుకో అంటూ నుదుటిన ముద్దు పెట్టింది ఆంటీ. ఏంటో ఈవిడ నాకు అర్థం కాని ఒక M1 సబ్జెక్ట్ లాగా అయిపోయింది. మరి అప్పుడే ప్రేమ ప్లస్ కేరింగ్ చూపిస్తుంది, మళ్ళీ అంతలోనే సీరియస్ అయిపోతుంది. ఎలారా బాబు, పెళ్ళైతే విరాట్ నన్నా ఎలాగలా బ్రతిమాల కోప్పడం అలిగో క్లోజ్గా ఉండొచ్చు, కానీ ఈవిడితో అసలు ఎలా మసులుకోవాలో నాకు అర్థం కావడం లేదు. పర్లేదులే, మనం బీటెక్ ఇంకా 3 ఏళ్ళు చదవాలా, ఆ తర్వాత ఉద్యోగం, ఒక 2 లేకున్నా 5 ఏళ్ళు హ్యాపీగా లవ్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత మనకున్న నాలెడ్జ్కి వేసుకోవాలి, అప్పుడు చూద్దాంలే అనుకుంటూ అలాగే ఆంటీ అని చెప్పి నవ్వానన్నమాట. కానీ నా తలరాత నాకు బీభత్సంగా సపోర్ట్ చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. వదిన ప్రశాంత్ అన్నయ్య కూడా కిందికి వచ్చేసరికి వాళ్ళకు కూడా చెప్పాను. అందరికీ చెప్పి బయలుదేరేటప్పుడు మాకు ఎదురుగా రానే వచ్చాడు మా విరాట్. మా రఘు సునీతలు వెళ్ళొస్తాం బాబు అని చెప్తే సరే అని చెప్పాడు. అరే, నా ప్రాణం ఇంటికి వెళ్ళిపోతుంది అన్న చిన్న ఫీలింగ్ కూడా లేదు ఆ శిలా విగ్రహంలో. చెప్పండి, కోపం రావడంలో తప్పుందా? లేదు కదా. సో ఇప్పుడు నేను విరాట్ మీద అలగాలి. నైట్ అంతా ముద్దులు పెట్టి హగ్గుల్లో బంధించేసి నిద్రపుచ్చి ఇప్పుడు మాత్రం వెళ్ళిపోతా అంటున్నా కూడా అంత సైలెంట్గా ఎలా ఉంటాడండి? అందుకే బాయ్ కూడా చెప్పకుండా అతని భుజాన్ని తోసుకుంటూ వెళ్ళి మరి ఆగిన క్యాబ్లో కూర్చున్నాను నేను. చూస్తుండగానే క్యాబ్ ఆ బంగ్లాని దాటి వెళ్ళిపోతుంది. బయటకి చూద్దామని మనసు పీకుతున్నా కూడా అట్లీస్ట్ నా వైపు చూసి వెళ్తున్నావా అని కూడా అడగని ఆ మహాశయుడి మీద విపరీతమైన కోపం ముంచుకొచ్చింది నాకు. నేనంతే, కోపం వస్తే నా ఎమోషన్స్ని నా ఫీలింగ్స్ని మార్చిపోతాను, కోపం ఒకటి ప్రదర్శిస్తాను. అందుకే అసలు కళ్ళు కూడా తిప్పకుండా అలాగే సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. ఎందుకో తెలియదు, 2 కన్నీటి చుక్కలు నా భుజం మీద వరకు వచ్చేసాయి. నా పక్కన అమ్మ కూర్చుందేమో, వెంటనే నా తలని తన ఒళ్ళోకి తీసుకుని కన్నీళ్ళు తుడిచింది. నేను ఏడ్చినట్టు ముందున్న మా నాన్నకి కూడా తెలిసిపోయింది. ఏమో అమ్మని అడిగినట్టున్నాడు. అమ్మ చెప్తుంది, ఇన్ని రోజులు అందరితో ఉంది కదా, అందుకే ఇప్పుడు మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతుంటే ఒక్కటే ఉండాల్సి వస్తుందేమో అని లోన్లీ ఫీలింగ్ ఉన్నట్టుంది, అందుకే ఏడుస్తుంది పండు అని. నిజం చెప్పలేను కదా, అందుకని ఇంకా గట్టిగా అమ్మ నడుము చుట్టూ చేతులు వేసి అలాగే కళ్ళు మూసుకున్నాను. అక్కడి నుండి సుమారు అరగంట పైనే ప్రయాణం కాబట్టి ఒక స్లీప్ వేసేశాను. మా ఇంటికి వెళ్ళేలోపు మా ఇల్లు వచ్చేసిందేమో. ఆ అమ్మ నన్ను లేపడానికి చాలా కష్టపడుతూ కుదుపుతున్నట్టుంది. ఆమె ప్రయత్నాన్ని వృధా చేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత లేచి కనీసం నా బ్యాగ్ కూడా తీసుకోవాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఏదో పెద్ద నా దగ్గర తాళం చెవి ఉన్నట్లు. వెనుక మా రఘు సునీత ఎక్స్ప్రెషన్స్ అయితే అస్సలు పట్టించుకోలేదు. గేటు దగ్గర నుంచి డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమైంది కీ నా దగ్గర లేదే అని. అయ్యో పండు, నీకెందుకే అంత ఓవర్ ఎక్సైట్మెంట్ అనుకుంటా అక్కడ ఒక సైడ్కి నిలబడ్డాను. అప్పుడు మా మమ్మీ డాడీ ఓ 4 బ్యాగులు మోసుకుంటూ వచ్చి కీస్ ఓపెన్ చేయగానే వాళ్ళిద్దరి ఫేసెస్ కూడా చూడకుండా నా రూమ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ పడికేసేసాను. విరాట్ కనీసం నేను వెళ్ళేటప్పుడు బాయ్ కూడా చెప్పలేదు అన్న కోపం, బాధ ఒకవైపు. మా ఇంటికి ఎందుకు ఎప్పుడు రిలేటివ్స్ రారు, మాకు రిలేటివ్స్ లేరా అన్న కోపం ఒకవైపు.
ఆ ఆలోచనలో ఫోన్కి మెసేజ్ ఏమో వచ్చింది, అది కూడా చూసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఫోన్ ముట్టుకోవాలి అనిపించలేదు నాకు. ఆలోచిస్తూనే అలాగే పడుకున్నాను. లేచేసరికి మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు అయినట్టుంది. హాలిడేస్ ఇచ్చి ఏదో పెద్ద 20 రోజులు అయినట్లు ఉంది. నా మొహం ఇచ్చింది మొన్ననే, జస్ట్ 3 డేస్ అయిపోయింది అంతే. హాలిడేస్ ఇచ్చి ఇంకా ఆల్మోస్ట్ 20 డేస్ ఉన్నాయి. ఎప్పుడూ బోరేలే అవి ఉన్నా అనుకుంటూ మా అమ్మ చేసిన లైట్ ఫుడ్ రసమన్నం వడియాలు అలా తినేసి మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళిపోయాను. ఏంటో నాకు ఈ రోజంతా అలసటగా ఉంది. అసలు ఇదంతా ఆ మహనీయుడు ప్రభావమే. చుట్టూ రంగుల లోకం చుట్టూ మనుషుల్లో తిప్పించి సడన్గా అంధకార లోకంలో వేసినట్లు అనిపించింది నా పరిస్థితి నాకు. అలా నాలో నేను ఆలోచించుకుంటూ ఉండగా సడన్గా ఏదో తట్టి పడుకున్న దానినల్లా లేచి కూర్చున్నాను. ఇలాగే ఉంటే మధ్య హీరోయిన్ ఆఫ్ ద స్టోరీస్ అవార్డ్ వస్తుందేమో అన్న భయం వేసి నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నాను? 19 ఇయర్స్ పెరిగిన ఇల్లే కదా. వాళ్ళు ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు వెళ్ళిపోయే వాళ్ళు, నా చుట్టూ ఉన్నవాళ్ళు. మేబీ నేను ఆ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఎవరు ఉండరు, నా హస్బెండ్ ఆంటీ అంకుల్ తప్ప. ఇక్కడ మా మమ్మీ డాడీ పేరెంట్స్ ఉన్నారు. నేనెందుకు ఫీల్ అవ్వాలి? వీళ్ళే నా ఫ్రెండ్స్ కదా. ఇన్ని సంవత్సరాలు ఉన్నదాన్ని ఈరోజు ఎందుకు ఇంతగా ఫీల్ అవుతున్నా? నువ్వు పండువు, యు ఆర్ నాట్ దిస్, యు ఆర్ హ్యాపీ కిడ్ అని నాకు నేనే మోటివేట్ చేసుకొని, మనకి కోపం ఉంటే కోపం వచ్చిన వాళ్ళ మీద చూపించాలి. ఇలా ఒంటరిగా రూమ్లో ఉంటే ఏం జరగదు, నథింగ్ విల్ హ్యాపెన్. హ్యాపీగా నాకు నేనే ఎంకరేజ్ చేసుకుంటూ ఫస్ట్ స్నానం చేసేయాలి. ఫ్రీగా నేను ముందు ఇంటి దగ్గర ఎలా అయితే ఉన్నానో అలాగే రెడీ అయి బయటికి వెళ్ళిపోయానన్నమాట. మాకు హాలిడేస్ ఉన్నప్పుడు మా రఘు కూడా హాలిడేసే కాబట్టి రఘు కూడా ఇంట్లోనే ఉన్నాడు. కానీ నేను బయటికి వెళ్ళేసరికి సునీతను అడిగితే డాడీ బయటికి వెళ్ళారు అని చెప్పింది. అప్పుడు ఆల్మోస్ట్ టైం 4. సునీత పక్కన కూర్చొని సాత్వి వదిన పెళ్లి గురించి కబుర్లు చెప్పుకున్నాము. నేనైతే బెంగళూరులో జరిగిన విషయాలన్నీ చెప్పేశా. అమ్మకి పాయసం గురించి ఇంకా కొన్ని. అమ్మో శారీ గురించి వాటి గురించి చెప్పలేదు. ఎంత అమ్మ మెచ్చినా అల్లుడైతే మాత్రం ఇలా ఓపెన్గా చెప్పకూడదని, కానీ చెప్తూ నవ్వుతూ ఉంటే లాస్ట్లో అమ్మ నన్ను దగ్గరికి తీసుకొని పండు ఒకటి చెప్తాను నేర్చుకో మా అంది. ఏంటబ్బా కమాండింగ్ వాయిస్ నుంచి రిక్వెస్ట్ వాయిస్లోకి వచ్చింది అని మా మమ్మీని చూస్తుంటే వంట నేర్చుకోరా అంది. అంతే, నా గుండెల్లో 1000 వీణలు కాదు 1000 గరిటెలు ఒకేసారి తిప్పినట్లు అయింది. మమ్మీ నువ్వు ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టొద్దు నాకు. ఐఆమ్ జస్ట్ 19, బీటెక్ ఫస్ట్ ఇయర్, ఎగ్జామ్స్ రాశాను. నువ్వు అప్పుడే నన్ను గరిట పాకం వంట అంటే చిట్టి గుండె తట్టుకోలేదు మమ్మీ అంటూ సెంటిమెంటల్ డ్రామా ప్లే చేస్తే, పండు ఆడపిల్లకి 20 అని చూసుకోరు. కొన్ని పనులు ఆడపిల్ల అని తెలిసినప్పటి నుంచే వంట పట్టాలి. దాంట్లో ఇంటి పని వంట పని మెయిన్. సో ఇంటి పనికి ఈ కాలంలో అందరూ మెయిడ్స్ ఉంటున్నారు. కానీ నీ వాళ్ళకి నువ్వు చేసి పెడితే వాళ్ళకు ఆనందం, నీకు కూడా ఆనందం. ఇప్పుడు నన్ను ఇలా అంటున్నావు. ఏదో ఒకరోజు మా మమ్మీ నువ్వు చెప్పింది రైట్ అనకపోతే చూడు. అయినా ఇప్పుడే నువ్వేమీ 40-50 మందికి వండేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చిన్నవి సింపుల్ ట్రిక్స్తో నేర్చుకో. ఈ హాలిడేస్లో నేను నేర్పిస్తా కదా నీకు అని చెప్పి అభయం ఇస్తున్నట్టుగా మాట్లాడింది మా మమ్మీ. మొహం వికారంగా పెట్టుకొని లేచి నిలబడి, వాట్ ఆర్ యూ టాకింగ్ సునీత? 6 నెలలు కష్టపడి చదివితే ఇచ్చింది 20 రోజుల సెలవులు. దాంట్లో 5 రోజులు ఈ పెళ్ళికి అయిపోయిందనుకో. 20 రోజులు కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వాలని అనుకోవడం లేదా నువ్వు? ఐ హేట్ కుకింగ్, ఐ నెవర్ లెర్న్ కుకింగ్ అని ఓ బీభత్సమైన డైలాగ్ వదిలి మేడ ఎక్కేశానన్నమాట. ఫోన్తో పాటు అలా చూస్తూ ఉండగా ఇందాక వచ్చిన మెసేజ్లు ఏంటి అని ఫోన్ చూసుకుంటే, ఓయ్ ఇంటికి వెళ్ళిపోయావా అన్న మెసేజ్ కనపడింది. ఓహో ఇప్పటికి గుర్తొచ్చానా సార్కి నేను ఇంటికి వెళ్తున్నట్టు అనుకుంటూ నాకు రిప్లై ఇవ్వాలి అనిపించలేదు. నేను ఇవ్వను, అందుకని కావాలని చూసి కూడా రిప్లై ఇవ్వకుండా మిగతా మెసేజ్లు చూసుకుంటూ ఉన్నాను. కానీ నేను చూసినట్టు విరాట్కి తెలిసిపోయి ఉంటుంది కదా బ్లూటిక్స్ పడి. మరి ఎందుకు చూసి కూడా రిప్లై ఇవ్వలేదన్న మెసేజ్ రాలేదే అని ఆ మెసేజ్ కోసం చూస్తూ ఉన్నా. నిజంగా అతను కూడా నా మెసేజెస్ కోసం ఇంతగా వెయిట్ చేసి ఉండడేమో. నేనొక పిచ్చిదాన్ని కాకపోతే నేను చూసి కూడా రిప్లై ఇవ్వకుండా నేను చూసి కూడా ఎందుకు రిప్లై ఇవ్వలేదు అని అతను అడుగుతాడనుకుంటే అతని సైడ్ నుండి కూడా సమాధానం నిల్లు, నిల్లహ నిల్లస్య నిల్లోభ్య. కాసేపు అలాగే ఈ 3 డేస్గా వచ్చిన నోటిఫికేషన్స్ ముందుగా తోసేసినా కూడా ఇంకా ఆయన గారి నుంచి రిప్లై రాలేదు.
ఎక్కడో మండింది నాకు. అందుకని వాట్సాప్లో మనకి చూపించే ఏకైక ఆప్షన్ మన కోపంగా ఉందని నిరూపించేది బ్లాక్ అనే ఆప్షన్ కాబట్టి దాన్ని ఎంచుకొని ఆప్షన్ని సుతారంగా టచ్ చేసి నెంబర్ని దాంట్లోకి బ్లాక్ లిస్ట్లోకి తోసేసి ఆ మాత్రం దానికి గెలుపొందిన వసుధ, గెలుపు పుచ్చుకుంటున్న పండు అన్న బిరుదులు ఇప్పించుకొని మళ్ళీ ఫోన్ చూడడంలో బిజీ అయిపోయానన్నమాట. కింద నుంచి అమ్మ పండు రా అని గావు కేకలు వేసే వరకు పైనే తిరుగుతూ టైంపాస్ చేశాను. ఏంటో నేను మొండిగా ఉంటే తప్ప నాలో ధైర్యం బయటికి వచ్చినట్టు కనపడట్లేదు. మామూలుగా అయితే 6-7 తర్వాత పైన ఉండాలంటే చచ్చే భయం. ఎందుకంటే చుట్టూ మబ్బుకు ఏ పక్కకి చూసినా కూడా ఏదో నా మీదికి వస్తున్నట్టు అది కనపడదు. నేను ఊహించుకుని భయపడేసుకుంటూ ఉంటానన్నమాట. మీలో ఎవరికైనా ఇలా జరిగిందా? అయినా ఎందుకు జరుగుతుంది? మీరేం నాలాగా తింగరోళ్ళు కాదు, ఇంటెలిజెన్స్. అందుకే 3 నిమిషాల కథ చదివేసి మీ అభిప్రాయాన్ని కామెంట్గా కూడా ఇవ్వకుండా నన్ను డిలే చేస్తున్నారు కదా. నా వాల్యుబుల్ టైం నేను ఆలోచన చేయలేను. ఎందుకంటే నేను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్. ఇంకో 2 ఏళ్ళు పోతే బీటెక్ అయిపోద్ది. ఆ తర్వాత ఎంఎస్లో యుఎస్లో ఎంఎస్ పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయన్నమాట నాకు. అవన్నీ మీలాంటి వాళ్ళకు, ఈ రైటర్ లాంటి వాళ్ళకు చెప్తే అర్థం చేసుకోరు. దాన్ని అర్థం చేసుకోవాలంటే నాతో సమానంగా ఉండాలి. ఎవరైనా ఉన్నారా ఇక్కడ నాకు ఈక్వల్గా పొజిషన్లో ఉండేవాళ్ళు? లేరని నా ప్రగాఢ నమ్మకం. సింగిల్ పీస్, పండు యూనిక్ పీస్ అని మనసులో పొంగిపోతున్న వేళ కిందికి రాలేదంటే పైకి వచ్చి ఫోన్ పగలగొడతా అని రఫ్ అండ్ టఫ్గా మా సునీత చెప్పేసరికి చేసుద్ది మా మమ్మీ అనుకుంటూ కిందకి వచ్చేసా. ఏం చేస్తాం, పాపం మా అమ్మకి చేసే ఓపిక లేదు. ఏమో అన్ని కర్రీస్ పాయింట్ నుండి కర్రీ తెచ్చినట్టున్నాడు మా డాడీ. వాటర్ బాటిల్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి తినమని పిలిచింది. అలా తినేసానన్నమాట. తిని హ్యాండ్ వాష్ చేసుకుని మా రఘుని అంట్లు తోమడానికి వెళుతున్న మా సునీతని చెయ్యి పట్టి లాక్కొచ్చి ఇద్దరిని పక్కపక్కనే కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళ ముందర టీపాయ్ మీద కూర్చున్న నేను వాళ్లకు ఒక ఆదేశాన్ని పంపించాను. అదేమిటంటే, చూడండి మీకు ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుంచి నా పేరు పండు కాదు అని నేను అనగానే నీ పేరు పండు కాదు వసుధ అయితే ఏంటి ఇప్పుడు అంది మా అమ్మ. అలానే పిలవచ్చు కదా అని నేను కొంచెం బెండ్ అయి చెప్తే, చిన్నప్పటి నుంచి నిగనిగలాడే రంగుగా పండులాగా ఉన్నావు, ఏంటో అలా అలవాటైపోయింది, ఆ పేరుతోనే పిలుస్తాం. ఇప్పుడే కాదు, నీకు పిల్లలు పుట్టి వాళ్ళకు పిల్లలు పుట్టినా కూడా నీ పేరు పండునే, అర్థమైందా అని శివగామిలాగా ఆర్డర్ చేసి వెళ్ళిపోయింది మా సునీత. విరాట్ చెప్పిన విషయమంతా చెప్పాను మా రఘు పక్కన చేరిపోయి. పండు ఇప్పుడు నీకు ఒక సూపర్ న్యూస్ చెప్పనా అని అన్నాడు మా డాడీ. సూపర్ న్యూస్ అన్నాడంటే డెఫినెట్గా అది మనం గగన విహారంలోకి తీసుకొని పోయేదే అని నాకు తెలుసు. అందరికీ వసుధ అని తెలుసు కదా, మనకు కూడా చేంజ్ ఉండాలి. వీళ్ళందరూ ఎలా పిలిస్తే నాకేంటి, నా విరాట్ వసు అని ఇంత క్యూట్గా స్వీట్గా పిలుస్తాడు, అది చాలు. అయినా పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు, మగ పులిని చూసి ఆడపులి గర్వంగా ఉండాలి అని మన మనసులో అనుకుంటూ పాపం సార్ని బ్లాక్ చేసిన విషయం నా మైండ్లో తాత్కాలికంగా మరిచిపోయినది. పండు చెప్పనా గుడ్ సూపర్ న్యూస్ అని మా రఘు అనగానే ఎగ్జైట్ అయిపోతూ చిన్నపిల్లలాగా చప్పట్లు కొట్టి చెప్పు రఘు అన్నాను. పండు పేరు నచ్చలేదా నీకు అన్నాడు. కానీ ఎందుకో నాకు ఏదోలాగా అనిపిస్తుంది, ఇంకా పండు అని పిలిపించుకోవాలని. దానివల్ల వద్దు అని చెబుదామనుకున్నా కానీ చెప్పలేక తల నిలువుగా అడ్డంగా ఊపుతూ ఉంటే, నీకో విషయం తెలుసా, నీకు ఈ పేరు పెట్టింది నేను మీ అమ్మ కాదు అనగానే కొంపదీసి మా ముత్తవ్వ బామ్మతో కానీ నిక్నేమ్ పెట్టారా లేదా ఆవిడ పెట్టిందా నాకు అనుకుంటూ మా డాడీ వైపు బేలమొహం వేసుకుని చూస్తే, నీ మనసులో ఉన్నాడే హీరో, అతను పెట్టాడు అని చెప్పి తెరుచుకున్న నా నోటిని మూసేసి న్యూస్ ఛానల్లో పెట్టుకొని అందులో లీనమైపోయాడు మా రాఘవ్. ఫోన్ మోగుతుంటే వాస్తవంలోకి వస్తూ ఎవరు చేసి ఉంటారో గ్రహించి సైలెంట్గా రూమ్లోకి ఎస్కేప్. అబ్బా, వాట్సాప్లో బ్లాక్ చేస్తే నార్మల్ కాల్ చేస్తాడా, నేను లిఫ్ట్ చేయాలా, నేను ఎత్తను, ఎందుకంటే మా డాడ్ అలా పెంచాడు అని అనను. కానీ పర్లేదు, కుసంత కొవ్వు ఎక్కువే అని అప్పుడప్పుడు ఎప్పుడో నా చెవిలో పడ్డట్టు గుర్తు. ఇలాంటి మాటలు అన్నందుకు క్షమించండి, ఇట్స్ ఓకే, నన్ను నేనేగా అనుకుంది. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. అది ఆగిపోయిన తర్వాత కూడా చేయాలనుకోలేను. 3వ సారి కాల్ చేయాలని మా విరాట్ 7వ నిమిషంలో కాల్ చేశాడు. 3వ సారి
శుభ్రంగా రింగ్ నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ లాస్ట్ రింగ్కి ఎత్తుదామనుకునేసరికి అది కాస్త బెడిసి కొట్టి ఫోన్ కట్ అయిపోయింది. లాస్ట్ రింగ్కి ఎగ్జాక్ట్గా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇదేమైనా సినిమానా అనుకుంటూ సరే 3 సార్లు వదిలేసినాం దేవుడికి. ఈసారి కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు అలా తిరిగి అరగంట అయింది. టైం కూడా 10 అయింది. ఇంకా లాభం లేదు. ఫోన్ చేసి నేను అందుకున్నా. 3 సార్లు లిఫ్ట్ చేయకపోతే ఎందుకు తెలియదు? ఏమనుకుంటున్నావు? నువ్వు నన్ను కనీసం గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తా ఉంది, అదే గర్ల్ ఫ్రెండ్ దూరంగా వెళ్తుంది అని కొంచెం కూడా నీ ఫేస్లో లేదే. నీకు నిజం చెప్పు, నేనంటే ఇష్టం లేదు కదా? నీకు నేనంటే లెక్కలేదు. ఊరికే ఏదో బెర్రగా బుర్రగా ఉన్న నాలాంటి అందమైన అమ్మాయిని దొరకదు అని చెప్పి కావాలని నాతో ఆడుకుంటున్నావు కదా? ఏం అవసరం లేదు. నీ ప్రేమ వద్దు, ఏం వద్దు. ఈసారి పదాలు కాస్త సాగాయి. అటువైపు నుంచి వచ్చిన సమాధానం విని ఏం మాట్లాడుతున్నావు వసు? అంతే, విమల ఆంటీ వాయిస్కి లోకల్ కార్డ్స్ కాస్త ప్లేయింగ్ కార్డ్స్గా డిస్టర్బ్ అయి గొంతుల నుంచి మాట నహి ఆతా హై. ఇప్పుడు పండు పరిస్థితి ఏంటో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.